శ్రీపతి అంటే లక్ష్మీపతి. లక్ష్మి ఎవరు ఇక్కడ? సీతమ్మ. కానీ శ్రీపతి అంటే సీతాపతి. సీతాలక్ష్మీపతి అయినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి ఏమన్నాడంటే అసకహి ఇలా అన్నాడు. ఏమని? సహసబదను తుమరో జసగావై, 1000 నోళ్లు నిన్ను పొగుడుతాయ్యా అని చెప్పాడు. ఇక్కడ 1000 నోళ్లు నిన్ను పొగుడుతాయి అని చెప్పాడు. అంటే నువ్వు చేసిన ఘనత ఎంత గొప్పది అంటే ఇవాళ నేను పొగడమే కాదు, అనంత కాలంలో రాబోయే కాలంలో కూడా అందరూ నిన్ను వేణోళ్ళ గానం చేస్తారు, నీ కీర్తిని గానం చేస్తారు. తుమారో జస్, జస్ అంటే యశము, యశం అంటే కీర్తి, నీ యశస్సును గావై గానం చేస్తారు. తుమ్హరో జస్ గావై సహస బదన్ అంటే 1000 వదనాలు నీ యశస్సుని గానం చేస్తారు అని చెప్పి శ్రీపతి కంఠిల్లగావై, శ్రీపతి నిన్ను ఆలింగనం చేసుకున్నాడు. కంఠలగావై అంటే కౌగిలించుకున్నాడయ్యా అని అర్థం. అక్కడ హర్ష ఉరలాయే, ఇక్కడ కంఠలగావై. 2 మార్లు ఎందుకు చెప్పారంటే 2 మార్లు చేశాడు రామచంద్రమూర్తి పన్ని. 2 మార్లు చెప్పాడు. 2 మార్లు ఏమిటి? 1 మారు చేస్తేనే శాశ్వతంగా చేసినట్లు లెక్క రామచంద్రమూర్తికి. అలాగ ఆలింగనం చేసుకున్నాడయ్యా అని చెప్పారు ఇక్కడ. పై ఇందులో విశేషం ఏంటంటే రాముడు అన్నాడు నిన్ను వేణోళ్ళ కీర్తిస్తారు అంటే 1000 అంటే అర్థం అనంతం. అంటే 1000 మంది లెక్క పెట్టి 1000 నోళ్ళు అంటే 1000 మంది కీర్తిస్తారు. 1000 ఒకటి వచ్చినప్పుడు క్యాన్సల్ అని కాదు. ఇక్కడ 1000 అంటే అర్థము అనంతము. ఇది శాస్త్ర పరిభాష. లోకంలో కూడా మనం 100 చెప్పు 1000 చెప్పు అంటూ ఉంటాం. 1,00,000 చెప్పు, 100, 1000, 1,00,000 అనంతవాచి అంటారు. ఇక్కడ అక్షయవాచి. విశ్వం శతం సహస్రం సర్వం అక్షయవాచకం అని మహాభారతంలో చెప్పబడుతున్నమాట. విశ్వము శతము సహస్రము సర్వము ఈ పదములు అక్షయాన్ని చూపిస్తాయి, అంటే అనంతత్వాన్ని చూపిస్తాయి.